అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, అభిమానులకి, మా సినిమాని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన మా యూత్ కుర్రోళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే నాకు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి నాకు ప్రోత్సహించిన వంశీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఉన్నారు కనుక. అలాగే ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా వాడు లవ్ యూరా రాజావారు రాణి గారు మా టీము. అది మీరు ఎంత ఆదరించారో మీకు తెలుసు, మాకు తెలుసు. అది ఇప్పటికీ ట్రావెల్ అవుతుంది. అలాగే ఈ సినిమాని కూడా ఈ తీరం సినిమాని మీరందరూ అభిమానిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ప్రతి ఈవెంట్కి ఒక్కటే, ప్రేక్షకులకి చేరాలంటే మీ మీడియా మిత్రులు మెయిన్ పిల్లరు, మీరు చేరదీయాలి. మీడియా మిత్రుల వరకు వెళ్ళాలంటే, ఆడియన్స్కి వెళ్ళాలంటే మీరు మెయిన్ పిల్లరు, మీరు చూసుకోవాలి. అది మాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు చిన్న సినిమా అనేటప్పటికి నేను ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఆడియన్స్కి వెళ్ళాలని ఒక తపన. ఒక రోజు వెళ్ళేసరికి ఆడియన్స్కి ఏమవుతుందంటే, ఈ కొత్తోళ్ళు ఎవరికి తెలీదు, తర్వాత చూద్దాంలే అనుకునేసరికి రెండోసారి సినిమా కొట్టలేదండి. ప్లీజ్ ఇలాంటి చిన్న సినిమా వచ్చిన రోజుని ఫస్ట్ రోజునే వెళ్ళండి. అది నచ్చితే ఇంకో 10 మంది చెప్పండి, అప్పుడు ఇంకో 20 మంది వస్తారు. అలా 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 పెరిగి కనీసం ఒక వారం ఆడితే మాలాంటి చిన్న సినిమా డైరెక్టర్లో కొత్తగా వచ్చాడు, ఈయన చాలా కష్టపడి చేశాడు. మట్టిలో మాణిక్యం. ఇలాంటి మాణిక్యం అనేది మట్టిలో పాడేసిన, అద్దంలో పెట్టిన మాణిక్యమే. కాకపోతే మట్టిలో ఉంటే కొంచెం కనిపించదు. దాన్ని ఆడియన్స్ అనేవారు మట్టిలోంచి తీసి బయటికి తెస్తే మాణిక్యం ఒక వెలుతురు కనిపిస్తుంది. దయచేసి ఆడియన్స్ అందరూ కూడా దయచేసి చిన్న సినిమాని ఫస్ట్ రోజునే చూడాలని నా రిక్వెస్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలిచేద్దాము వంశీ గారిని. సో వంశీ మునిగాల గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు అందరికీ థ్యాంక్స్ అన్న. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ మా టీం గురించి చెప్పాలి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు అందరికి థ్యాంక్స్ అండి, మా టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. పేరు పెట్టిన అందరికీ. నెక్స్ట్ నేను ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇండస్ట్రీలో చాలా చాలా సంవత్సరాలు తిరిగాను. లాస్ట్ నెక్స్ట్ మా అన్న ప్రొడ్యూసరు ఒక 10 years నుంచి తెలుసు ఉపేంద్ర అన్న. జస్ట్ ఈ సినిమా కథ చెప్పినామా అన్న ఓకే అన్నాడు. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నేను అన్నకే చెప్పాలి. ఈ సినిమాతో అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న లేకుంటే సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాడ్ కంటే ఎక్కువ ప్రేమిస్తాను అన్నని, కానీ అన్న లేకుంటే ఈరోజు ఆ సినిమా ఉండేది కాదు. నెక్స్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ మాకి ఆనంద్ గారు, రామ్నాయక్ నుంచి ఆనంద్ గారు సార్ కథ చెప్పాను, చాలా బాగుందని ఆనంద్ గారు చాలా సపోర్ట్ చేశారు. టీంని మొత్తం ఆయన్నే దగ్గరుండి నాకు పరిచయం చేసినారు టీంని. ఫస్ట్ మా కెమెరామెన్ అబ్దుల్ గారిని చెప్పాలి. అబ్దుల్ అన్న చాలా హెల్ప్ చేశాడు సినిమాకి. అబ్దుల్, నెక్స్ట్ మా విజయ్ అబ్దుల్, నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళు ముగ్గురు లేకుంటే సినిమా లేదు. ఎందుకంటే అంత కష్టపడ్డారు మా విజయ్, మా అబ్దుల్, మా ఉపేంద్ర అన్న. నెక్స్ట్ మా టీమ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన సినీ ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు నమస్కారం అండి. యాక్చువల్గా వంశీ డైరెక్టర్ నాకు 10 years నుంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చాలా మందిని అప్రోచ్ అయ్యాడు. యాక్చువల్గా నాకు మూవీ గురించి పెద్ద ఇది లేదు. సో వచ్చి ఇట్లా స్టోరీ ఉందన్న, నేను క్రూ అంతా రెడీ చేసుకున్నాను,
కొంచెం సపోర్ట్ చేయండి అంటే మామూలుగా చేద్దామని చేశాను. అందులోకి దిగినాక నటీనటులు వీళ్ళు చేసే సాక్రిఫైజులు, వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు అదంతా చూశాక ఇంకా డెప్త్‌గా వెళ్ళిపోయాను నేను కూడా. నాకు కూడా చాలా ఇదైపోయింది, హార్ట్‌ఫుల్‌గా తీసుకున్నాను. వీలైనంత త్వరలో దీన్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అండి అందరూ మేము ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో సపోర్ట్ చేస్తూ ఒక కొత్త టీమ్ ని తయారు చేశారు ఉపేంద్ర సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు ఇంకా మంచి మంచి మూవీస్ మీరు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్ సార్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటి నుంచి హీరో గారు 10 సార్లు వచ్చారండి ఇక్కడికి. ఇప్పుడు ఒక్కసారి పిలుద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రభు గారిని రావాల్సిందిగా కోరుకున్నాము. అసలు గుర్తుపట్టలేదండి మిమ్మల్ని, ఎప్పుడో చూసాను చాలా ఏళ్ళ క్రితం. 2019 తూనిగా స్టోరీ అండి. అందరికీ సారీ అన్న, ఫస్ట్ లో లేట్ అయినందుకు, ఇప్పుడు లేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దండి. ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్స్. అయితే నా పేరు ప్రభు అన్న, మాది మదనపల్లి పక్కన అంగళ్ళు. అయితే షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటా అంటే నేను నాకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈరోజు అంటే నేను ఇక్కడ ప్రత్యక్షంగా అంటే ఇక్కడ మాట్లాడడానికి కారణం వంశీ అన్న. అంటే ఈ సినిమాలో డైరెక్షన్ చేసి అన్న నాకు క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు. థ్యాంక్స్ అన్న. పరోక్షంగా యాక్టర్ రవిప్రకాష్ అన్న అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ జూన్లో ఇంటికి వెళ్ళిపోయినానండి. అయితే అన్న ఫోన్ చేసి పిలిచి డీడీ మూవీస్లో యూట్యూబ్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ ఇక్కడ సర్వే అయ్యాను. అవుతున్న క్రమంలో అన్న సినిమాలో ఛాన్స్ వచ్చింది. సో అది నేను పిలుస్తానే వచ్చిన అన్నోళ్ళందరికీ థ్యాంక్స్ నా. నాకు థ్యాంక్స్ చాలా చిన్న పదం, ఎందుకంటే ఒక ఫోను ఒక మెసేజ్ అంతే. నాకు పెద్ద ఇంకేం మాటలు తెలియడంలే, అన్నోళ్ళు దానికే రెస్పాండ్ అయిపోయారు. నేను షాక్. అంటే ఎట్లా చెప్పాలి అర్థం కాదు. థ్యాంక్స్, చాలా చిన్న మాట అన్న. నేనైతే మిమ్మల్ని అంటే మీ టైంని నా కోసం మీ టైం పెట్టారు కాబట్టి నేను లైఫ్ టైం దీన్ని గుర్తుపెట్టుకుంటానండి. చాలా థ్యాంక్స్. ఇందులో అందరూ బాగా చేశారు యాక్టింగ్. విజయ్ అన్న మీరు బాగా సపోర్ట్ చేశారన్న డైరెక్టర్ అన్నకి. డిఓపి అన్న మంచి ఫ్రేమ్స్ పెట్టాడు. మ్యూజిక్ అన్న కూడా బాగా, పాటలు మీరు కూడా విన్నారు, చాలా బాగుంది. హీరోయిన్ హరిప్రియ గారు ఈవిడ కూడా చాలా బాగా చేశారు. మళ్ళీ వైశాలి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటారు కానీ ఆవిడ కూడా హీరోయిన్ లాగే ఉంటుంది. ఏమనుకోద్దండి, ఏదో చెప్పేసి నిజమంతే అది. వైశాలి కొంచెం అంటే ముందరకు రా హీరోయిన్ రండి వైశాలి. సారీ అన్న, కొంచెం కన్ఫ్యూజన్, పేర్లు అందరూ ఒకటే లాగా ఉంటారు అంటే మధ్యలోకి. అయితే నేను ఫస్ట్ అందరం బాగా చేసామండి, యాక్టింగ్ చేశారు. అంతే, నాకేం మాట్లాడాలో అర్థం కావడంలే. అంటే అప్పటి నుంచి చూస్తాను, నేను చెప్తాం అనుకున్నదంతా అన్నోళ్ళు చెప్పేశారు, నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చిన్న సినిమా అని అంటే ఎవరు చూస్తారులే అనుకోకుండా, అంటే దీంట్లో వంశీ ఏం చేసినాడంటే ఒకసారి ఎట్లా ఇప్పుడు చెప్తాను. అంటే ఇందులో ఆర్టిస్టులు అవసరం లేదండి, నేచర్ అంటే ఒక గాలి నీరు కూడా ఇందులో పాత్రలు పోషించాయి. మీ సినిమా చూస్తే అది అర్థం అవుతుంది, ఓ దీనివల్ల ఇది జరిగింది అనేసి. చాలా గొప్ప థాట్ అన్నది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.